హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను కొన్ని ఆన్లైన్లో ఆర్డర్స్ అయితే పెట్టానన్నమాట. వచ్చాయి. వీడియో అయితే తీశాను, మీరు కూడా చూస్తారని పోస్ట్ చేస్తున్నాను. వీడియో మాత్రం తప్పకుండా చూడండి, పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండానా. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐటమ్స్ అండి ఇవి. అవునో కాదో మీరే కామెంట్లో చెప్పండి. అయితే నా దగ్గర కరువు స్కేల్ అవి పాతవి 1-2 అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే లేవు. స్ట్రైట్ స్కేలు, కరువు స్కేలు, వీలరు ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఆర్మ్ హోల్ కరువు స్కేల్ కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ది. అదైతే నా దగ్గర లేదనమాట. బయట ఇంకా మెటీరియల్ షాప్కి వెళ్ళలేదు, ఆన్లైన్లో దొరుకుతాయేమో అని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఆ ఆర్మ్ హోల్ కరువుతో పాటు ఈ ఐటమ్స్ మొత్తం కనిపించినాయి. కనిపిస్తే అబ్బా బాగున్నాయి, 538 పడింది నాకైతే. ఎలా వస్తాయో చూద్దాం అనేసి ఇంక మొత్తం ఆర్డర్ అయితే పెట్టేశాను. చూడండి, నా దగ్గర పాతది చూపిస్తాను కరువు. దీనికంటే ఆన్లైన్లో వచ్చిన కరువు స్కేలే చాలా బాగుంది, టేప్ కూడా వచ్చింది. ఇవన్నీ చూసే తీసుకున్నానులేండి నేనైతే. ఇలాగే ఆన్లైన్లోకి వెళ్ళాము అంటే ఒకటి చూసి 2 కొంటూ ఉంటాం కదా, అలా అయితే నేను ఈ బాక్స్ మొత్తం తీసుకోవడం జరిగింది. చూడండి, ఎల్ స్కేల్ కూడా చూపిస్తాను. నాకైతే స్కేల్ చాలా బాగా నచ్చినాయి. క్వాలిటీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయన్నమాట. స్కేల్ అయితే పెద్దవిగా అనిపించినాయి, ఎల్ స్కేలు, స్ట్రైట్ స్కేలు. కానీ బాగున్నాయి కదా వచ్చింది, అందుకే రిటర్న్ అయితే పెట్టలేదు. క్వాలిటీ బాగుందని రిటర్న్ అయితే పెట్టలేదు. ఆర్డర్ పెట్టేటప్పుడైతే బాగుంటే ఉంచుదాం, లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ క్వాలిటీ చూసి రిటర్న్ అయితే పెట్టలేదు. హిప్ కరువు కూడా వచ్చింది. ప్యాంట్ కటింగ్లకి, పంజాబీ డ్రెస్సులు టాప్ కటింగ్కి కూడా ఉపయోగపడతాయండి. నడుము దగ్గర షేప్ తీయడానికి ఈ కరువు స్కేళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. మీకు కూడా నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఎల్లో కలరు స్కేల్ కూడా ఎల్లో కలర్లా ఉంటాయి కదా, అవి కూడా వచ్చాయి. కానీ నాకు ఎందుకో బ్లాక్ అయితేనే కొంచెం వర్త్ అనిపించింది, అందుకే బ్లాక్ ఆర్డర్ పెట్టాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లాస్ మార్కింగ్స్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందరూ ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది వరకు దీసి ముక్కలు అయితే వాడేదాన్ని, అవి గుండైపోవడం, ముక్కలు అయిపోవడం, పిండి పిండిగా రాలుతూ చిరాగ్గా ఉండేది. గ్లాస్ మార్కింగ్స్ అయితే బాగున్నాయి అనేసి బుక్ చేశాను. అప్సరా కంపెనీ. ఒకటైతే డెమో చూపిస్తాను మీకు. లైన్స్ అయితే చాలా సన్నగా అయితే వస్తున్నాయి, కానీ ఇది కూడా ముళ్ళులు వచ్చేసి సాఫ్ట్గా అనిపిస్తున్నాయండి. ఏమన్నా కొంచెం గట్టిగా హ్యాండిల్ చేస్తే విరిగిపోతున్నాయి కూడానా. థర్డ్ వన్ వచ్చేసి గ్లూ అండి. గ్లూ వచ్చేసి బయట మెటీరియల్ షాపుల్లో బాటిల్ టైప్ గమ్ అయితే తీసుకునేదాన్ని. ఈ ఆర్డర్ పెట్టేటప్పుడే ఇవి కూడా వచ్చినవి. స్వింగ్కి సంబంధించిన టూల్స్ అని పెడితే మనకి బోల్డ్ అని వచ్చేస్తాయి. కోన్ గ్లూ కూడా వాడి చూద్దామని అయితే తీసుకున్నాను. ఒక ప్యాకెట్కి 5 అయితే వచ్చాయి. డెమో కూడా చూపిస్తాను ఒకటి, ఎలా మనం అంటించుకోవాలనేది. కొత్త వాళ్ళకి ఏమైనా యూజ్ అవుద్ది కదా. ముందు మనం మెయిన్ క్లాత్ తీసుకొని కిందన ముడతలు లేకుండా నీట్గా పరిచేసుకోవాలి. దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని కూడా పరుచుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా సైడ్ ఎడ్జిల్లో ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే మనం గ్లూ ఉపయోగించుకొని డాట్స్ అయితే పెట్టేయాలి. బాటిల్ గమ్ కంటే నాకైతే గ్లూయే నచ్చింది డాట్స్ పెట్టుకోవడానికి. గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం సాఫ్ట్గా పెట్టినా సరే అంటుకుపోతుంది. అదే బాటిల్ గమ్ అయితే కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వచ్చేది. ఇలా అంటించుకున్న తర్వాత మెయిన్ క్లాత్పై సాఫ్ట్గా పరుచుకొని పైన ఐరన్ చేసేసుకుంటే ఫాస్ట్గా అంటుకుపోద్ది. లేదు 5 minutes పక్కన వదిలేసినా సరే పర్వాలేదండి. ఈ ఐటమ్స్ అన్నీ యూజో కాదో కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.